ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక బెస్ట్ టిప్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇలాంటి టిప్ అయితే యూట్యూబ్లో ఇంతవరకు చెప్పలేదని నేను అనుకుంటున్నానండి. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా చెప్పింటే. మామూలుగా పనసతొనలు బాగుంటే మనం తింటాము, బాగలేకపోతే ఏం చేస్తాము, ఎక్కువ మాగిపోయి ఇలా మెత్తగా అయిపోతే పడేస్తూ ఉంటాం, లేదంటే ఏదైనా పశువులకు పెడుతూ ఉంటాము. అలా కాకుండా వీటిల్ని మొక్కలకి ఇచ్చామంటే మన గార్డెన్ ఎంతో కలకలలాడుతూ ఉంటుందండి. ఈ పనస్తోనలతో ఎలా మనం ఫర్టిలైజర్ చేయాలి, ఎలా ఇవ్వాలి అని 2 రకాల పద్ధతుల్లో మీకు చూపిస్తాను. ఇలా పాడైన పనస్తోనలు అయితే నేను తీసుకున్నానండి. ఒక 2 days బ్యాక్ కన్నా ఇది కట్ చేసి ఉంటే చక్కగా బాగుండేది. మర్చిపోవడం వల్ల ఇలా జరిగిపోయింది, ఎక్కువ మాగిపోయింది. అదేవిధంగా పనస్తోనలు ఎంత ఉన్నాయో ఆ క్వాంటిటీలో అయితే మనం బెల్లం తీసుకోవాలి. ఇక్కడ మామూలు బెల్లమే, ఇది పొడి కొట్టాను. అదేవిధంగా నా దగ్గర ఆర్గానిక్ బెల్లం పొడి ఉంది, దాన్ని కూడా యూజ్ చేస్తున్నాను. చాలా రోజులైంది. ఇది పాత బెల్లం అయితే ఇంకా మంచిది మొక్కలకి, అందుకనేసే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది కొని కూడా 2 years అయిపోయినట్టుంది. ఎక్కడో ఎగ్జిబిషన్లో కొన్నట్టున్నానండి. ఇది ఆర్గానిక్ బెల్లము, దాన్నే నేను ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాను. మొక్కలకు చాలా చాలా మంచిది. మనకు పాత బెల్లం దొరికినట్లయితే దాన్ని యూజ్ చేసామంటే. అదేవిధంగా మనము ఫ్రూట్స్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికంటే ఎక్కువగా బెల్లం అయితే తీసుకోవాలండి, తక్కువైతే ఉండకూడదు. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసేటప్పుడు బెల్లం ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ ఫామ్ కాకుండా ఎన్ని రోజులైనా, దాదాపు సంవత్సరమైనా ఉంటుందండి ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. దీనిని నేను 2 రకాలుగా మీకు చూపిస్తాను, ఇన్స్టెంట్గా వాడుకునేటట్లు, అదేవిధంగా సంవత్సరం పాటు ఉండేటట్లుగా. అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు తెలిసి యూట్యూబ్లో ఫస్ట్ టైం అనుకుంటానండి ఈ పనస్తోనలతో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేయడము. నేనైతే చేస్తూ ఉన్నాను. దీంతో మనము అరటి పండ్లతో చేసాము, అదేవిధంగా మ్యాంగోస్తో కూడా చేసాము. లాస్ట్ ఇయర్ చేసిన ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇప్పటికీ ఉంది, పాడవలేదు. ఎంతో మంచి సువాసనతో ఉంటుందండి దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ బాక్స్ని. ఇప్పటికీ చాలా చక్కగా ఉంది. దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం వాడే బాక్స్ కానీ మన చేతులు కానీ తడి లేకుండా చూసుకోవాలండి. మళ్ళీ మనము ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ యూజ్ చేసేటప్పుడు కూడా తడి లేకుండా ఉండే వస్తువులతోనే మనం తీసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పడేసే వస్తువులతో మనము ప్రిపేర్ చేస్తున్నాము అతి తక్కువ ఖర్చుతోని. అది బెల్లం మాత్రమే దీనికి ఖర్చు అయ్యేది. పనస్తొనలను బెల్లాన్ని చక్కగా ఈ విధంగా చేత్తో మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలండి. మిక్సీ జార్లో యాడ్ చేయొచ్చు, కాకపోతే దీంట్లో ఉండే సూక్ష్మ పోషకాలన్నీ నశిస్తాయి ఆ వేడికి. అందువల్లే మనము ఈ విధంగా చేత్తో కలుపుకోవడం వల్ల ఆ ఫర్మెంటెడ్ జ్యూస్ చాలా పవర్ఫుల్గా మంచిగా మొక్కలకి పువ్వులు కాయలు వచ్చేటట్లుగా పనిచేస్తుంది. ఒక 5 minutes అలా టైం స్పెండ్ చేసామంటే చక్కగా బెల్లం కరిగిపోతుంది. అదేవిధంగా ఈ పనస్తొనలు కూడా మెత్తగా అయిపోతాయి. ఈ 2 కాకుండా ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాము మనం ఇప్పుడు. ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఒక 15 రోజులు అలా పక్కన పెట్టామంటే మంచి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది. 1 year కాదండి, 1.5 years అయినా కూడా పాడవదు. నా దగ్గర లాస్ట్ ఇయర్ చేసిన మామిడి పండ్ల ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇప్పటికీ ఉంది. చాలా బాగుంటుంది. మనకు ఎక్కువ ఖర్చు లేదు. ఆర్గానిక్గా మనము మొక్కలకు ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ని మన ఇంట్లో మన చేతులతో చేసుకోవచ్చు. అది కూడా పడేసే ఫ్రూట్స్తో మనం ఈజీగా ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పనస్తొనలు బెల్లము బాగా కలిసేటట్టు కలుపుకొని దీనికి ఒక క్లాత్ చుట్టేసి ఉదయం సాయంత్రం ఒక పుల్ల సాయంతో కానీ ప్లాస్టిక్ స్పూన్తో కూడా కలుపుతూ ఉంటే 15 daysలో మంచి ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే రెడీ అవుతుందండి. అలా కాకుండా అప్పటికప్పుడు అంటే ఒక 24 hours అలా ఫర్మెంటేషన్ చేసుకోవడానికి దీంట్లో ఒక టీ స్పూన్ టీ పొడి కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను. మనము మామూలుగా వాడి పడేస్తూ ఉంటాం కదా, ఆ టీ పౌడర్ను కూడా కడిగి ఒకసారి
ఆరబెట్టుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం చేసే ఫర్మెంటెడ్ జ్యూస్లో. లేదు అంటే ఫ్రెష్గా ఉంటే ఈ విధమైన టీ పొడినైనా వేసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాలుగా అయితే ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ని అయితే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఫర్మెంటెడ్ జ్యూస్, అదేవిధంగా 1 ఇయర్ వరకు ఉండే ఫర్మెంటెడ్ జ్యూసు. మనం 1 ఇయర్ వరకు ఉంచాలనుకున్నప్పుడు ఈ టీ పౌడర్ యాడ్ చేయకుండా పనస్తొనలు అదేవిధంగా బెల్లము యాడ్ చేసి చక్కగా 2 కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా క్లాత్తో చుట్టేసి ఉదయము సాయంత్రం ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉంటే 15 డేస్లో మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని మనము 1 లీటర్ వాటర్కి 5 ml ఫర్మెంటెడ్ జ్యూస్ యాడ్ చేసి మొక్కలకి ఇవ్వచ్చండి. ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు. చాలా చాలా గ్రోత్ బాగుంటుంది. పూలు పండ్లు చక్కగా మనము తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్లో మంచి మంచి హెల్దీ టిప్స్ ఉన్నాయి, అదేవిధంగా గార్డెన్ టిప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనము ఈ ప్లాస్టిక్ డబ్బాకైతే గట్టిగా మూత పెట్టడం కానీ అలాంటి చేయకూడదు. మూత పెట్టిన పక్క గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదా మూతకు హోల్స్ చేసుకోవడమైనా చేయాలండి. ఇక్కడ నేను పల్చటి క్లాత్ పెట్టేశాను. గ్యాస్ బాగా దాని నుంచి వస్తుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి మనము ఇలా గట్టిగా మూత అయితే పెట్టకూడదు. పల్చటి క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం తీసి చక్కగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే 24 అవర్స్ మాత్రమే పెడుతూ ఉన్నాము. దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడమేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ మారిపోయిందో. ఇది ఫస్ట్ మనము ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉంది, 24 అవర్స్ తర్వాత ఎలా ఉందో చూడండి. చక్కగా మంచి రంగు వచ్చేసింది. దీన్ని ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. మామూలుగా ఇలా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే 1 లీటర్ వాటర్కి 5 ml ఇస్తే సరిపోతుందండి. ఇక్కడ దాదాపు 1/4 kg పైనే ఉంటుంది. దీన్ని నేను ఒక 25 లీటర్స్ బకెట్లో డైల్యూట్ చేసేసి మొక్కలకంతా ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిగా ఎక్కువ వాటర్ కలుపుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు. అదేవిధంగా మొక్కలకు మార్నింగే నేను వాటరింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు వాటర్ ఇవ్వట్లేదు. ఎప్పుడైనా మనము ఫర్మెంటెడ్ జ్యూసే కాదు, ఏ ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన ముందుగా మొక్కలకు వాటరింగ్ చేసుకున్నామంటే, మనము పొరపాటున ఏదైనా కాన్సన్ట్రేట్గా ఉండే ఫర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలు పాడవకుండా ఉంటాయి. దానికోసంగా ముందుగా మనము మొక్కలకి వాటరింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఫర్టిలైజర్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇలా చెక్కతో ఒకసారి కలిపిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనము ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. మొక్కలు పెట్టిన కుండీని బట్టి, కుండీ సైజుని బట్టి లిక్విడ్ ఇచ్చేయండి. చిన్న కుండీలకైతే కొద్దిగా, పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువగా అలా ఇచ్చేస్తే సరిపోతుంది. లిక్విడ్ ఫర్టిలైజర్ అంతా ఇచ్చిన తర్వాత ఇంకా పనస్తనలు కొద్దిగా మెత్తగా కాకుండా ఉంటాయి కదా, వాటిని అయితే మనం కిచెన్ వేస్ట్లో వేసుకోవచ్చు. కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా బిన్స్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బిన్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేసేసి చక్కగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఎన్ని పార్ట్స్కి వస్తే అన్ని పార్ట్స్కి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ రోజులు అంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంచేటట్టయితే టీ పొడి వేయకండి, పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇన్స్టెంట్గా 24 అవర్స్ అలా పెట్టి మనం అప్పటికప్పుడే ఫర్టిలైజర్ ఇచ్చేటట్లయితేనే టీ పొడి కలపండి. లిక్విడ్ ఫర్టిలైజర్ అంతా అయిపోయిన తర్వాత కింది వైపు కొంచెం తొక్కలు ఉంటాయి, వాటిని ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వేసేయండి. దీనిపైన కొద్దిగా మట్టి కూడా వేసేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.